హలో అందరికీ, మరో లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే ఈజీగా టేస్టీగా 2-3 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోగలిగే టమాటో ఫ్రైడ్ రైస్. దీన్ని కర్డ్తో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క ముక్క, కొద్దిగా షాజీర యాడ్ చేసుకొని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక 4 పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకోండి. ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసేసుకొని మొత్తంగా ఇదంతా కూడా బాగా కుక్ అయ్యి బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. ఇవైతే ఇప్పుడు బాగా కుక్ అయ్యాయి. ఇప్పుడు టమాటా ముక్కలన్నిటిని కూడా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, వీటన్నిటిని కూడా యాడ్ చేసుకొని ఈ టమాటా ముక్కలు కూడా దూరగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి. ఒక కట్ట కొత్తిమీర సన్నగా తరిగి కడిగి కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ పైన సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, మిరియాల పౌడర్ ఉంటే వేసుకోండి, లేదంటే డైరెక్ట్ మిరియాలు వేసుకోవచ్చు స్టార్టింగ్లో. ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకొని 1 నిమిషం పాటు ఇవన్నీ కుక్ అయిన తర్వాత రైస్ వేసేసుకోవాలి. రైస్ వేసేసుకున్న తర్వాత రైస్ మాత్రం కాస్త పొడి పొడిగా ఉంటే బెటర్. సో నీట్గా వస్తుంది, టేస్టీగా వస్తుంది, లేదంటే ముద్ద ముద్ద అయిపోతుంది. రైస్ అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇదంతా రైస్ బాగా చల్లారనివ్వాలి, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. సో ఇవన్నీ కూడా కలిపేసుకొని ఉప్పు కారం సరి చూసుకొని ఏవైనా అవసరమైతే యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు కుక్ అయిన తర్వాత దించేసుకొని సర్వ్ చేసుకోవడమే లంచ్ బాక్స్లోకి.